ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, మానవుడి జీవితంలో బహు దుఃఖకరమైన సమయం కూడా ఉన్నది ప్రభువా. అదే తండ్రి శాశ్వత నిద్ర. ఇందులో నా ప్రభువా తీరని దుఃఖము, తీరని లోటు ఉంటుంది ప్రభువా. అయినా నీ వాక్యము నా తండ్రి ఆ లోటును తీర్చగలిగిన పునరుత్తమైన యేసుక్రీస్తు యొక్క సజీవమైన వాక్యము కాబట్టి ఆ వాక్యంలోనికి ప్రభువా మేము ప్రవేశిస్తుంటున్నాం. నీ ప్రియమైన బిడ్డలను తండ్రి, ఎవరైతే నా ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క తండ్రి నీ యందు నిద్రించిన నా ప్రభువా సహోదరి ధనమును పోగొట్టుకొని దుఃఖంతో నా భర్త కానీ తని మరి ప్రభు ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభా మీరు ప్రత్యేకంగా వారిని చూస్తుంటున్నారు. మీ మాటల కొరకు ఎదురు చూస్తుంటున్నాం. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణం అన్నది లోకములో చాలా బలమైనదిగా కనిపిస్తుంది. మహా గొప్ప గొప్ప వాళ్ళు కూడా సమాధితో వారి జీవితాలు పూర్తి అయిపెట్టిన ఈ లోకంలో. కానీ సిలువలో ఒక వ్యక్తి మరణించాడు. మానవ చరిత్రనే అద్భుతకరంగా లిఖించినాడు. యేసుక్రీస్తు ఒక నరుడు. తిమోతిలో పౌలు రాస్తాడు, యేసుక్రీస్తును ఒక నరుడు మనుషుల ప్రతినిధిగా మరణించి తిరిగి లేచడం ద్వారా పునరుత్థానుడై ఆయన చూపించిన ప్రేమలో ఆయనందు నిద్రించిన వారికి కూడా పునరుత్థాన శక్తి ఉన్నది. హల్లెలూయా. ఒక చక్కని పాట యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రేమ గురించి ఒక మాట రాయబడింది. ఒక పల్ల మట్టు పాడతాను. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. కల్వరిలో యేసు చూపించిన ప్రేమను కేవలం కొద్ది నిమిషాలు మీ ఆదరణ నిమిత్తమై, ఎందుకంటే మానవ సంబంధమైన మాటలు ఆదరించవు, దేవుని సంబంధమైన వాక్యములు మాత్రమే ఆదరిస్తాయని పౌలు మహాభక్తులు చెప్పాడు. అలాగే కొన్ని మాటలు విందామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మరణం అన్నది మానవ యొక్క జీవితంలో ఒక విశేషముగా చోటు చేసుకున్నది. దేవుని ఉద్దేశం కాదు. మానవుడు నిత్యము జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అతడు నిత్య జీవిగా ఉండాలని జీవాత్మగా దేవుడు తయారు చేశాడు ఆదామును హవ్వను. వారి నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవించు ఆత్మ జీవాత్మగా మారాడు. అంటే దేవుడి ఉద్దేశం ఎల్లప్పుడూ జీవించాలని. సాతాను దీన్ని దెబ్బతీయాలని మనకు కథ అంతా తెలుసు. ఆదాము హవ్వను ఏ విధంగా ఏదెన్ తోటలో పడగొట్టాడో ఆ సందర్భంలో కొని తెచ్చుకున్నదే ఈ యొక్క మరణము. లేకపోతే మన ప్రభులో వచ్చినంత నిద్ర అని చెప్తాం, కానీ వాస్తవంగా ఇది మానవ సంబంధమైన భాషలో మరణమే. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ యొక్క మాట వ్రాయబడేది 19వ వచనములో, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. నేను 3 మాటలు మట్టుకు చెప్తాను, 4వ మాట ముగిస్తాను. మొదటి మాట, నీవు మన్ను కాబట్టి మన్ను అయిపోతావని చెప్పి దేవుడు చెప్పాడు. అది మనం తెచ్చుకున్న ఆ యొక్క మరి పరిస్థితి, దుస్థితి పాపము ద్వారా. అందుకే పాపం వల్ల వచ్చే జీతము మరణం అని వ్రాయబడింది. ఈ ప్రకారంగా మానవుడు జీవిస్తున్నప్పుడు 90వ కీర్తనలో ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను. 90వ కీర్తనలో చూసినట్లయితే అక్కడ దేవుడు జీవించుతున్న మానవుని పిలుస్తాడు. ఆడేం చెప్పాడు? నువ్వు మన్ను కాబట్టి మన్ను కావాల్సి ఉన్నది, మొదటి మాట. రెండవ మాట, నరుడా తిరిగిరా అని ఆయన పిలుస్తాడు. ఆ యొక్క 90వ కీర్తనలో మనం చూసినట్లయితే 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఆయన ఎప్పుడైతే సెలవిస్తాడో అప్పుడు మనుషుడు మంటికి మారిపోతాడు. ఇక్కడ ఒక ప్రశ్న, మానవుడిలో శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఇంతవరకు మన్ను గురించి ఉన్న మొదటి మాటలో నువ్వు మన్ను కాబట్టి మన్ను అయిపోతావు దేవుడు చెప్పాడు.
రెండవ మాటలో మనుషులను మంటిగా మార్చడానికి ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు, పిలిపిస్తాడు. నరులారా తిరిగి రండని ఆయన పిలిచినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అసలు ఆ పిలుపు అందుకోవటం కూడా గొప్ప సంగతే. అందుకే క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులని వ్రాయబడిన ప్రకారం. కాబట్టి ఆ పిలుపు అందుకున్న ఆ తల్లి ధన్యురాలు. మనం ఇంకా ఆ ధన్యత పొందలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ప్రస్తుతం ఈ సమయంలో ధన్యురాలు ఎవరు? ధనమ్మ గారు. హల్లెలూయా. మూడవ మాట, ఎప్పుడైతే ఈ విధంగా మానవుడు దేవుని చేత పిలువబడతాడో ప్రసంగిలో ఆ యొక్క అద్భుతకరమైన మాట, ఒక మాట రాశారు. ఈ మూడు మాటలు చెప్పి నేను ముగిస్తానని చెప్పాను. నాలుగో మాటతో నేను కంక్లూడ్ చేస్తాను. దయచేసి గమనించండి. మరి యొక్క ప్రసంగిలో ఏం చేస్తా అంటే ప్రసంగి 12లో మన్నైనది వెనుకటి వలనే మరణ భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. ప్రశ్నకు జవాబు దొరికింది కదా. శరీర సంగతే 2 విషయాలు చూసాం. ఈ మూడవ మాటలో ఆత్మను గురించిన అతి నిర్దేశం, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్న మాటలు రాశాడు. తాను దయచేసిన దేవుని యొద్దకు ఆత్మ వెళ్ళి అందరివి యేసుప్రభు నమ్మినా నమ్మకమైన ప్రతి ఒక్కరు ఆత్మ దేవుని దగ్గరికి పోయి అక్కడ తీర్పు ఉన్నది. ఆ తీర్పులో ధన్యులయ్యేది ఎవరంటే యేసుక్రీస్తును నిద్రించిన వారు ధన్యులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి వచనం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ధన్యకరమైన జీవి ఎవరికి ఉంటుందంటే యేసులో నిద్రించిన వారికి మాత్రమే ఆ యొక్క ధన్యత ఉన్నది. నేను ఆ యొక్క వాక్యం చదివి నేను వాక్యం ముగింపులోకి వస్తాను. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. మొదటి మాట, నీవు మన్ను అయిపోతావు. రెండవ మాట, నరుడా తిరిగిరా. మూడవ మాట, మట్టికి మన్ను, ఆత్మ దేవుని దగ్గరికి. నాలుగవ మాట, యేసులో నిద్రించి ఉంటే ఆ ఆత్మ ప్రభువుతో శాశ్వత కాలము జీవిస్తారు. ధనమ్మ గారు యేసుక్రీస్తును అంగీకరించి ఆయన యొక్క మార్గంలో జీవించి తన కుమారుణ్ణి సేవకునిగా, ఒక సేవకుడు తయారైనాడంటే వెనుకాల తల్లి తండ్రి యొక్క ప్రార్థన ఎంతో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వారు సేవకులు తయారు చేశాడని చెప్పచ్చు. పాస్టర్ నటరాజు గారిని సేవకునిగా తయారు చేసింది దేవుని యొక్క పిలుపు నెంబర్ 1. దానికి సహకారంగా తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క కృషి. అందుకేనేమో పాస్టర్ గారి యొక్క కుమారుడు కూడా పాస్టర్లోనే, అంటే అమ్మగారి యొక్క కుమారుడు, అమ్మగారి యొక్క మనవులు కూడా వారు కూడా దేవుని యొక్క పరిచయంలో వాడబడుతుంటున్నారు. ఇందుకే ఇదే సాక్ష్యము దేవుని కాలేదు. దేవునికి స్తోత్రం. నేను వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. అలాగైతే ధనమ్మ గారి యొక్క ఆత్మ ప్రభువుతో నిత్యము జీవించున్నదే కానీ మరణించలేదు. కాబట్టి దేవుడు మొదట ప్రణాళిక ప్రకారం మానవ యొక్క ఆత్మ జీవాత్మగా ఉండాలని కోరుకున్నాడు. అది జరిగి తెలియంది. సాతానుడు ఓడిపోయినాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ఈ విశ్వాసాన్ని గుర్తు చేస్తూ ఒక్క పల్లవి మాత్రం పాడి మన విశ్వాసాన్ని బలపరుస్తూ నేను ముగిస్తాను. మట్టి దేహము మట్టిలో కలసిన, మరణము మనిషిని వేరుపరచిన, శాశ్వతమైనది పరలోక జీవం, శాశ్వతమైనది పరలోక జీవం, అదివే క్రైస్తవ ఘన విశ్వాసం. మట్టి దేహము మట్టిలో కలసిన, మట్టి శరీరము మట్టిలో కలియును, ఆత్మ దేవుని సన్నిధి చేరును. మట్టి శరీరము మట్టిలో కలియును, ఆత్మ దేవుని సన్నిధి చేరును. క్రీస్తుల మృతులు ధన్యులగుదురు.
చేసెదరు. మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనిషిని వేరుపరచిన శాశ్వతమైనది పరలోక జీవం, శాశ్వతమైనది పరలోక జీవం. అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం. అలాంటి ఘన విశ్వాసానికి మూలకర్త అయిన నజరేయుడైన యేసుక్రీస్తు పునరుత్థానుడు, ఆయన సజీవుడు. ఆయన యందు నిద్రించిన ధనమ్మ నిజంగానే ధనవంతురాలు, భాగ్యవంతురాలు, ఆమె ధన్యురాలు. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చున్నవారంటే